మా టిఫిన్ కి ఏం చేసావు మా? చెప్పు నాయన నీకేం కావాలా? వేడి వేడిగా దోశ చికెన్ కర్రీ చేయమా. వినిపించట్లే. పోనీ మంచిగా ఇడ్లీ చేపల కూరనా చేయమా. వినిపించట్లేదురా. నా బతుకు ఈ రోజు కూడా ఉప్మానే దిక్కున్నట్టుంది. ఉప్మానా 2 నిమిషాలు చేసేస్తా. రండి సార్ కూర్చోండి. మీకు ఒక బిర్యానీ, ఒక నూడిల్స్, ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టార్లు, లాస్ట్ లో ఒక ఐస్ క్రీమ్, అంతే కదా సార్? తీసుకొస్తాం. అదేంటండి మీ మాట చెప్పకుండానే తీసుకొస్తానంటున్నారు? సార్ ఎప్పుడు ఏ లేడీతో వచ్చినా ఇదే ఆర్డర్ ఇస్తారు. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. బ్రదర్, ఆడదాని గొప్పతనం గురించి ఒక మాటలో చెప్పండి చూద్దాం. మీ ఆడవాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే ముఖానికి కేజీ మేకప్ వేసుకొని కూడా మళ్ళీ మొబైల్లో ఫిల్టర్ పెట్టుకొని ఫోటో దిగుతారు. వర్షం పడుతున్నప్పుడు ఉరుములు ఎందుకు మెరుస్తాయి? మీకు ఆ మాత్రం తెలియదేటండి. ఎక్కడైనా నేల పొడిగా ఉండిపోద్దేమో అని దేవుడు లైట్ వేసి చూసి అక్కడ వర్షం కురిపిస్తాడు. ఏమే బుజ్జి, నేనంటే నీకు మస్తు ఇష్టం కదా, అయినా కూడా నన్ను 2వ పెళ్లి చేసుకోమంటున్నావు. నేనంటే ఎంత ప్రేమనే నీకు. తొక్కేం కాదు, నీ అమ్మ తడు కొట్టడానికి నా ఒక్కదాంతో అయితే లేదు. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, పెళ్ళయ్యి 6 ఏళ్ళు అవుతున్నా నువ్వు నవ్వుతున్నావంటే. ఏం శ్రీను, ఏమైంది? సన్నబడిపోయావు. ఓ అదా, ఈ మధ్యన మా ఆయన 2 నెలల నుంచి డేటింగ్ చేస్తాడు. ఓసే, అది డేటింగ్ కాదే, డైటింగే. అదే 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 చేస్తాడు. ఏమైందండి అంత డల్ గా ఉన్నారు? మా ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ చనిపోయింది. మా ఫ్రెండ్ జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈయన తాగమనండి, జీర్ణం అయిపోద్ది. ఏమైందే, నీ చేతికి కట్టేంటి? కంగారు పడకండి, బ్యాండేజ్ ఊరికే పడుందని కట్టుకున్నాను. చిన్న ఏం చేస్తున్నావు? ఇదిగో నీకోసం టీ పట్టుకొచ్చా. టీయే నాకు వద్దు బాబు, టీ నేను తాగడం మానేహాను. టీ తాగుతుంటే నల్లగా అయిపోతున్నారంట, అందుకే నేను టీ తాగను. నీ బొందలే, ప్రతిరోజు నా రక్తం తాగుతున్నావు, ఏమైనా ఎరగవుతున్నావు ఏంటి? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఎలాగేది మా ఆయన చెప్పింది నిజమేనంటారా? నేను ఎర్రగా అవ్వలేదంట, అయితే నేను నల్లగా ఏమవను. టీ తాగేయచ్చు, మీరు కూడా ఇలాగ అనుకోకండి. టీలు తాగండి, నల్లబడరంట్లే. ఇది రియలైజేషన్. నువ్వు రోజు మందు తాగుతున్నావు, పెళ్ళికి ముందు చెప్పలేదే? నువ్వు కూడా రోజు నా రక్తం తాగుతున్నావు, పెళ్లికి ముందు చెప్పలేదే? నిజం చెప్పినా కానీ కొడతారా? బట్టలు ఉతికి, అంట్లు తోమి, ఇల్లు తడిగుడ్డ పెట్టేసేసి ఉదయం 8 గంటలకు వచ్చి మధ్యాహ్నం 1 గంట వరకు ఉండాలి. చిన్న చిన్న పనులు ఉంటాయి, అవి కూడా కొంచెం చేసి పెట్టాలి. జీతం 10,000 ఇస్తాను. సరే అమ్మగారు, ఉదయం 8 నుంచి 1 గంట వరకు ఉంటాను. టిఫిన్ భోజనం మీవే. ఓకే. ఉదయం టిఫిన్ కి పూరి గాని దోశ గాని ఉండాలి. భోజనానికి బ్రౌన్ రైస్ 1 కప్పు, 1 చపాతీ, 2 ఉడకబెట్టిన గుడ్లు, పెరుగు, ఏదో ఒక కూర ఉండాలి. నువ్వు వచ్చింది పని చేయడానికి, హోటల్ కి కాదు. నేనే అని తిన్ను. మీ ఇష్టం, లేదంటే పనిలోకి రాను, వేరే వాళ్ళని చూసుకోండి. ఆగవే, ఫుడ్ ఆన్లైన్ లోనే ఆర్డర్ పెడతాను. అవునండి, భర్తలు సంతోషంగా ఉండాలంటే భార్యలు ఏం చెయ్యాలి? ఇప్పుడు ఎందుకులే, అబ్బా చెప్పండి. భార్యలు నెల 15 రోజులు వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలి.